ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వరదల్లో ధాన్యం కొట్టుకుపోవడం, తడిసి ముద్దైన పంటను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. మరికొన్ని చోట్ల ఆరబోసిన వరి కుప్పలు కొట్టుకుపోయాయి. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతులను నిండా ముంచిందనే చెప్పాలి. అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి వర్షం ఉదయం 8 గంటల వరకు కూడా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల వడ్లన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెదక్, రామాయంపేట, వెల్దుర్తి, కొల్చారం, సిద్దిపేట, చేర్యాల లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రభావం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శివంపేట వద్ద ఉన్నాము. శివంపేట వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై రైతులంతా కూడా ధాన్యాన్ని ఈ విధంగా ఆరబోసుకున్న పరిస్థితి. పూర్తిగా అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం ఏదైతే ఉంటుందో అకాల వర్షానికి మొత్తంగా రైతుల వడ్లన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 రోజులుగా వీరంతా కూడా వడ్లను ఎండబెట్టారు. రేపో ఎల్లుండో లోడ్ అయ్యే క్రమంలోనే ఈ విధంగా అకాల వర్షం కురవడంతో పూర్తిగా ధాన్యం అంతా కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. బాబు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో వడ్లేశారు, ఎంత వచ్చింది? 30 ఎకరాలు. హలో సార్, మరి 30 ఎకరాల నాటేసిన మరి ఈసారి అకాల వర్షంతో కొంచెం వడ్లు మామూలు వెళ్ళినాయి. కానీ ఇప్పుడు రాత్రి లారీ వచ్చింది, సగం లోడ్ అయిపోయింది. కథం వర్షం అనుకోకుండా వచ్చేసి మొత్తం వడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చేయాలో ఏం చేయాలో అర్థం పట్టక ఏదైతే ఈ రోజు కూడా లోడ్ అయ్యే క్రమంలోనే పూర్తిగా మళ్ళీ తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి మీ పొలం ఎంత వేశారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మేము కౌలు రైతులం అండి. మేము కౌలు రైతులం. ఒక 35 ఎకరాలు వరి నాటేసినాం. ఇక్కడ కుప్పలు ఎండబెట్టేసి దాదాపు 30 రోజులు అవుతుంది ఇప్పటికి. ఈ 30 రోజులలో కాంటా పెట్టించుకున్న తర్వాత నేను లారీ లోడ్ చేస్తుంటే అకాల వర్షం, రాత్రి 12 గంటలకు అకాల వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చిందని చెప్పేసి లేబర్ వెళ్ళిపోయారు, ఇప్పటివరకు రాలేరు. అవి ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. సగానికంటే ఎక్కువ తడిసిపోయినాయి. ఇంకా కాంటా చేయాల్సిన వడ్లు అక్కడ ఉన్నాయి, ఇంకా కొంచెం ముందుకు ఇంకొక 6 రట్టలమై ఉన్నాయి ఇంకా ముంగట. నింపిన సంచులు గిట్ట పోవడానికి లారీలు షార్టేజ్ ఉందంటారు. ఆ లారీలు గిట్ట రావట్లేదు. లేదు, వచ్చిన లారీ నింపుతారనుకుంటే వర్షం వచ్చింది రాత్రి. అంటే ఇప్పుడు ఈ సంచుల్లో నింపారు కదా, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నట్టేనా, లేదంటే ఇది మీ ఆధ్వర్యంలో ఉన్నట్టేనా? మా ఆధీనంలో ఉన్నాయండి. లారీ లోడ్ అయ్యి లారీ పోయి మిల్లర్లో కాలైన తర్వాత మాకు ఇస్తున్నారు. అప్పటిదాకా మాకు లెక్క రాస్తలే. మిల్లర్ పోయిన తర్వాత మిల్లర్ వాళ్ళు షార్టేజ్ చేస్తున్నారంట. ఆ షార్టేజ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ ఎంత వస్తుందో, మాకు ఏ బ్రిడ్జ్ ఎంత వస్తుందో అంత ఇస్తున్నారు. అంటే ఇది మేము సింగిల్ ఒకరిని రైతు కాబట్టి నాకు అట్లా చేస్తున్నారు. మిగిలిన రైతులకి ఎట్లా చేస్తారు ఇంకా తెలియదు. అది చిల్లర రైతులు 100-200 సంచులు ఉన్నది తెలియదు. ఇప్పుడు దాదాపు 800 బ్యాగులు మాయ ఉన్నాయండి. సో ఇది పరిస్థితి. ఒకసారి విజువల్స్లో అటు చూస్తున్నాం, అవన్నీ కూడా కాంటా అయినటువంటి సంచులు. అయినా కూడా అంటే కాంటా అయిపోయిన తర్వాత లారీలో పడేంత వరకు రైతు బాధ్యతనే ఉంటుంది. రైస్ మిల్కి వెళ్ళే వరకు రైతు బాధ్యత ఉంటుంది. మధ్యలో ఒడ్లు తడిసినప్పుడు కూడా అది అంతా కూడా రైతే భరించాల్సిన పరిస్థితి. మళ్ళీ వీటిని అంతా కూడా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ కాంటా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.